రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రోజీ గారి ఏకైక మనవడు మిస్టర్ వినోద్ అని మాకు తెలుసు. ఆ రోజీ గారి కంప్లైంట్ ఇస్తేనే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి, నన్ను అరెస్ట్ చేయమని మా అమ్మమ్మే నా మీద కంప్లైంట్ ఇచ్చిందా? అవును, వినోద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? వినోద్ ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? ఆ అరెస్ట్ మేం చేయించామని నువ్వు మమ్మల్ని నిలదీయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఇక చాలా ఆపండి. కొడుకు ఎన్ని తప్పులు చేసినా క్షమించేది తల్లి అంటారు, కానీ వినోద్ని మీరు ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటికి గెంటేశారు. మా తప్పులు మేము తెలుసుకుని పూర్తిగా మారిపోయి ఎంతో బాధ్యతగా సంతోషంగా బ్రతుకుతుంటే ఈ విధంగా మమ్మల్ని వేటాడుతున్నారే. మీరు ఒక తల్లినా? ఆహా, ఏం ఉడుకుతుంది. సంధ్యలో ఇంత ఫైర్ ఉందని ఎప్పుడూ అనుకోలేదే. వదినా, ఏంటి వదినా, అమ్మమ్మ మీద ఇలా ఫైర్ అవడం చాలా తప్పు వదినా. నువ్వు నోర్మై. నేను నీతో మాట్లాడట్లేదు. ఏమన్నా తప్పా? తప్పుగా మాట్లాడడానికి నేనేం ఇదివరకటి వినోద్ భార్య సంధ్యని కాదు. తనేంటో తెలుసుకున్నా ఇప్పుడు వినోద్ భార్య సంధ్యని. ఈవిడ గారు పగ పట్టారంటే ఫ్రెండ్ని చూడరు, మనవడని చూడరు. ఈవిడకి పగ ముఖ్యం. దాన్ని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. నిన్న మొన్నటి వరకు అది అజ్జి విషయంలో జరిగింది, ఇప్పుడు వినోద్ విషయంలో జరుగుతుంది. మా డాడీ పోలీసులకి పట్టించింది నువ్వేనా? మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. త్వరగా వదిలేమని చెప్పు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక మీరు ఎన్నిసార్లు పిలిచినా తిరిగి రాలేదు నా భర్త. ఎందుకంటే ఈ ఆస్తులు అంతస్తులు ఇవేవీ తనకి వద్దనుకున్నాడు. వాటి మీద ఆశ పడలేదు కాబట్టి. ఇప్పుడు నిద్రాహారాలు మాని తను పస్తులుండి మా కడుపు నింపుతూ ఎన్నో కష్టాలు పడుతున్నాడు నా భర్త. అలాంటి ఆయన మీద మీకెలా కేసు పెట్టి అరెస్ట్ చేయాలనిపించింది? మమ్మల్ని లక్ష్యంగా పెట్టుకుని వినోద్ని అరెస్ట్ చేయించి నన్ను నా కూతుర్ని దిక్కులేని వాళ్ళని చేయాలనే కదా ఇదంతా చేస్తున్నారు. నీ భర్త ఎక్కడ అని నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటుంటే వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళ నోరు మూయించగలను? అపశుభో తెలియని పసిబిడ్డ మా నాన్న ఎక్కడని పదే పదే అడిగి గుర్తు చేస్తూ నన్ను చిత్రవద చేస్తుంటే దీనికి ఏం చెప్పి దీన్ని సంతోషపరచగలను? ఇంటి వారసుడు కుటుంబం మీదే పగబట్టిన వాళ్ళని జీవితంలో మిమ్మల్నే చూస్తున్నాను. మీరు చరిత్రలో మిగిలిపోతారు. ఇక నుండి వినోద్ ఈ ఇంటి వారసుడనే బంధం కూడా ఇంతటితో తెగిపోయింది. మీకు మీ ఇంటికి ఒక నమస్కారం. మమ్మల్ని మా జీవితాల్ని మాకు వదిలేయండి. సంధ్య, ఒక్క క్షణం ఆగమా. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సంధ్య. ముందు మనం వెళ్ళి వినోద్ని బెయిల్ మీద విడిపించుకుని బయటికి తీసుకొద్దాం. ఇక చాలా ఆపండి. మా మీద ప్రేమ ఉన్నట్టు ఇప్పటి వరకు మీరు నటించింది చాలు.
నా భర్తని ఎలా విడిపించుకోవాలో ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇక అన్నీ ఆపేయండి. చూడండి, ఈ సంధ్య గురించి మీకు బాగా తెలుసు. అక్కడ నా భర్తకి ఏమైనా జరిగిందో ఏ ఒక్కరిని విడిచిపెట్టను. మీ అందరి అంతా చూస్తాను. ఏంటమ్మా ఇదంతా? వినోద్ ఫ్రాడ్ చేయడం ఏంటి? పోలీసులు వాడిని అరెస్ట్ చేయడం ఏంటి? సంధ్య కూడా ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా అలా మాట్లాడి వెళ్ళిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. అసలేం జరిగిందో, ఎలా జరిగిందో, సంధ్య ఏం మాట్లాడుతుందో ఇవన్నీ నాకు అనవసరం. వెంటనే నేను వెళ్లి వినోద్తో మాట్లాడి తన్ని బెయిల్ మీద బయటకు తీసుకొస్తాను. ఈవిడ గారెళ్ళి ఆయన గారిని విడిపిస్తుందా? చూద్దాం, విడిపిస్తుందో లేక జైల్లోనే ఊసలు లెక్క పుడుతూ అలాగే ఉంటాడో చూద్దాం. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీల్లో వాళ్ళ కంపెనీ పేరు వాడుకొని వాళ్ళ ప్రోడక్ట్ ని డూప్లికేటివ్ తయారు చేసి దొంగచాటుగా అమ్ముతున్నారని, వాళ్ళ కంపెనీ పరువు తీస్తున్నారని రోజీ గారి కంప్లైంట్ ఇచ్చారు. అమ్మమ్మ, పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించి మందలిస్తారు. కానీ నా విషయంలో మాత్రం నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించావు. నిన్ను అస్సలు క్షమించలేను. వినోద్ తప్పు చేయడం ఏంటి? ఇంపాసిబుల్. వాడు తప్పు చేసే ఛాన్సే లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అసలు మేనేజర్ వచ్చినప్పుడే అన్ని డీటెయిల్స్ కనుక్కునుంటే ఏ గొడవ ఉండేది కాదు. వినోద్కి పరిస్థితి వచ్చేది కాదు. పెంచిన అమ్మా నాన్నల కన్నా నువ్వే ఎక్కువని చిన్నప్పుడే నీ పేరు నా చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాను. కానీ నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో నాకిప్పుడే అర్థమైంది. అమ్మమ్మ, నేనంటే నీకిష్టం లేనప్పుడు నువ్వంటే కూడా నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు నీ పేరు
నా చేతి మీద ఉండడానికి వీల్లేదు. ఉండకూడదు. ఉండకూడదు. నీకు సంబంధించిన ఏ గుర్తు నా దగ్గర ఉండకూడదు. ఉండనివ్వను. సార్ 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 చూడండి సార్. ఏం చేస్తున్నావు నువ్వు? వదలండి. నీకేమైనా పిచ్చెక్కిందా? నా చేతి మీద గుర్తు ఉండడానికి వీల్లేదు. తీసుకురండి. వీల్లేదు. ప్లీజ్ వదలండి. ఆ పేరు నా చేతి మీద ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కూర్చోబెట్టండి. వీల్లేదు. వీల్లేదు. ఇక్కడ కూర్చో. వీల్లేదు. కానిస్టేబుల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. నా చేతి మీద ఉండడానికి వీల్లేదు. ఏంటయ్యా నువ్వు చేసే పని? అసలే మేము పబ్లిక్ లో ఎంక్వైరీ పేరుతో లాకప్లో ఏదో చేస్తున్నాం తప్పుగా అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేసి మమ్మల్ని అందమున్న దోషుల్లా నిలబెట్టాలని చూస్తున్నావా? నీకు మీ ఫ్యామిలీకి మధ్య ఏమైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఇంట్లో తెలుసుకోండి. అంతేగాని ఇలాంటి పనులు చేసి మమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే పని మాత్రం చేయొద్దు. కానిస్టేబుల్స్ వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. చూడు మిస్టర్ వినోద్, వినోద్, ఏంటి వినోద్, చేతికి ఏమైంది? ఎవరండి మీరు? ఏంటి వినోద్, ఈ అమ్మమ్మని పట్టుకుని ఎవరు అంటావేంటి? అమ్మమ్మ నాకెవరూ లేరండి. ఈరోజు ఉదయం వరకు నాకు అమ్మమ్మ అమ్మ అందరూ ఉన్నారనుకున్నాను. కానీ నన్ను నేరస్తుని చేసి లాకప్లో పెట్టించిన దగ్గర నుంచి ఎవ్వరూ లేరు. నాకిప్పుడు కేవలం నా భార్య కూతురు మాత్రమే ఉన్నారు. రే వినోద్, ఎందుకు అలా మాట్లాడి నా మనసును బాధ పెడతావు? వద్దండి, వద్దు. ఇక మీ నటన ఆపేయండి. ఈ నటన నమ్మే మా అమ్మమ్మ అన్నీ మర్చిపోయి నన్ను అర్థం చేసుకుంటుందని మురిసిపోయాను. కానీ తమరు నన్ను ఈ విధంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఊహించలేకపోయాను.
ఆ రోజు రాత్రి నా ఇంటికొచ్చి నాతో ప్రేమగా మాట్లాడితే నా మీద కోపం పోయిందేమో అనుకున్నాను. కానీ మనసులో ఇంత కుట్ర పెట్టుకుని నా దగ్గర ప్రేమ నటించావని గుర్తించలేకపోయాను. నన్ను నమ్మించడానికే నా ఇంట్లో ఉన్నావు, ఉపవాసాలు చేసావు, పూజలు చేసావు. ఇదంతా నన్ను నమ్మించే పనిలో ఒక భాగమని నాకు ఈ రోజే అర్థమైంది. నేనేదో తప్పు చేశానని ఇంట్లోంచి బయటికి గెంటేశావు. నా కాళ్ళ మీద నేను నిలబడి పైకొస్తున్న ఈ టైంలో నువ్వు కావాలని నన్ను ఈ కేసులో ఇరికించావు. అయ్యో వినోద్, అసలు నాకేం తెలీదు. నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్ము. ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి? నన్ను మెడ పట్టుకొని ఇంట్లోంచి బయటికి గెంటేశావు. నేను ఎలా బతుకుతున్నానో ఎలా ఉన్నానో ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కానీ నువ్వు ఒంటరిగా మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను ఎలా గౌరవించాను, ఎంత మర్యాదగా చూసుకున్నాను. కానీ అందుకు బోనస్ గా నువ్వు నాకేమిచ్చావు? ఇదిగో ఈ లాకప్ లో పెట్టించావు. నీకు సంతోషమేగా? వినోద్, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఏంటి? నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? ఎస్ఐ గారు, ఈవిడి గారు నా మీద కంప్లైంట్ ఇస్తేనే కదా మీరు నన్ను అరెస్ట్ చేశారు? అవును. లేదు వినోద్, నేను ఎవరు అనుకుని కంప్లైంట్ ఇచ్చాను. నువ్వని తెలిస్తేనే ఎందుకు ఇస్తాను? సరే ఎస్ఐ గారు, నేను కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాను. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి. సారీ మేడం, ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాక కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం కుదరదు. మీకు కావాలంటే మేము కోర్టులో సబ్మిట్ చేశాక మీరు విడిపించుకోండి, లేదా బెయిల్ తెచ్చి విడిపించుకోండి. సరే, ఇప్పుడే మా లాయర్ గారిని పిలిపించి బెయిల్ అరేంజ్ చేయిస్తాను. ఆగండి. మీరు నాకు బెయిల్ ఇవ్వాలని ట్రై చేస్తే నన్ను మీరు చూడటం ఇదే ఆఖరిసారి అవుతుంది. నన్ను విడిపించాలని చూస్తే నేను ఇదే స్టేషన్లో సమాధవుతాను. అది కాదు వినోద్. వద్దు. నీ నీడ కూడా నన్ను తాకడానికి వీల్లేదు. నేను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు బెయిల్ ఇవ్వాలని ట్రై చేసినా, మళ్ళీ నన్ను కలవాలని చూసినా, నేను, నా కూతురు, నా భార్య శాశ్వతంగా ఈ లోకం నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. విచిత్రాల విధి. ఏంటి వీళ్ళంతా ఇంకా రాలేదు? అజ్జీ, తాతయ్య. వస్తున్నా. ఏంటి మీరు రెడీ అవడానికి ఇంతసేపా? రెడీ అయ్యాను రోజే. పద పద. ఏంటి అందరూ రెడీ అయ్యి ఇక్కడికి బయలుదేరారు?
ఈరోజు వినోద్ అన్నయ్య బర్త్డే. తనకి విషెస్ చెప్పడానికి అందరం కలిసి వెళ్తున్నాము. అదేంటి రోజీ, బర్త్డే అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి విష్ చేయాలి కదా. టైం చూస్తే 11 అవుతుంది. ఇంత లేటుగా విష్ చేయడం ఏంటి? లేటుగా వెళ్ళడం కాదు సిద్ధు. ఆల్రెడీ ఉదయం వినోద్కి ఫోన్ చేస్తే నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పాడు. అందుకే మేమందరం కాస్త ఆలస్యంగా బయలుదేరుతున్నాం. టైం అయింది, వెళ్దాం పదండి. సార్, ఏం చంద్రమౌళి ఇలా వచ్చావు? ఆ కంగారేంటి, ఏమైంది? సార్, వినోద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. లేదు వినోద్, మీ అమ్మకు నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వద్దు తాతయ్య, మీరు ఇంకేం చెప్పకండి. దయచేసి ఆవిడ ప్రస్తావన తీసుకురాకండి, లేదంటే మీ మీద నాకున్న అభిమానం పోతుంది.